మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ప్రాంతానికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ హామీలు ఇవ్వడం జరిగింది. మరి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించి ఏమైనా వర్క్ చేస్తున్నారండి? వర్కులు ఆల్రెడీ కూటమి గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మేము అందరం కూడా దీని మీద దృష్టి పెట్టాం. దాంతో ఎస్టిమేషన్లు, రఫ్ ఎస్టిమేషన్లు, టెంటేటివ్ ఎస్టిమేషన్ తయారు చేశారు. అది 850 కోట్లు అయింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు బస్సులో పిఠాపురంలో జరిగిన వరద పరిస్థితి అంతా తెలియజేశాను. ఇది వరకు 1,00,000 సంతకాలు ఉద్యమం చేసినప్పుడు 1,00,000 సంతకం పెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం వచ్చిన మాట కూడా జ్ఞాపకం చేశాను. ఆ రోజు సభలో నేను అధికారంలో వచ్చిన వెంటనే ఏలేరు ఆధునీకరణ చేస్తానని మాట ఇచ్చిన సందర్భం కూడా గుర్తు చేశాను. దాంట్లో భాగంగానే ఆయన వెంటనే వచ్చిన తర్వాత ఏలేరు ఆధునీకరణకి నిధులు ఇచ్చి టెండర్ పిలిచి పనులు ప్రారంభించారు, శంకుస్థాపన చేసి. ఆయన స్వయంగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ దాన్ని ఇతను ఆపివేయడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వంలో నా సీటు త్యాగం చేసినప్పుడు నేను అడిగింది పురుషోత్తపట్నం, ఏలేరు ఆధునీకరణ రెండింటికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. నేను ఎట్టి పరిస్థితుల్లో చేస్తానని చెప్పి ఆ రోజు స్టేజ్ మీద మాట ఇచ్చారు. ఇచ్చిన ప్రకారం ఎస్టిమేషన్స్ తయారు చేశారు. నిన్న కలెక్టర్, ఎస్సీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఎస్టిమేషన్ చూపించారు. ఆ ఎస్టిమేషన్ వాల్యూ 850 కోట్ల రూపాయలు. వెంటనే దీనికి టెక్నికల్ టీం అందరితోటి మాట్లాడి కూటమి గవర్నమెంట్ లో ఈ ప్రాజెక్టు మనం చేద్దామని చెప్పి సానుకూలంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా బస్సులో వరద వివేచన చేయడానికి వచ్చినప్పుడు మాట ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు పరిస్థితి ఏంటండి? గత 3 రోజుల క్రితం వేరు, ప్రస్తుతం వర్షాలు అవి లేవు కాబట్టి ఇప్పుడు అంతా నీరు మాక్సిమం తగ్గిందండి. థాయిలాండ్ లో 1-2 విలేజ్లు తప్పితే మాక్సిమం నీరు తగ్గింది. ఓకే, కలెక్టర్, జిల్లా అధికారులు, ఎంఆర్ఓలు అందరూ కూడా ప్రజల ఎన్విరాన్మెంట్, ఇది వ్యవసాయ నష్టం ఏం జరిగిందో దాని పనిలో ఉన్నారు. అలాగే చేనేత కార్మికులకి ఏం నష్టం అయిందో, ప్రతి పేదవాళ్ళకి ఏం నష్టం అయిందో, ఇల్లులు ఏం పడినాయో చంద్రబాబు నాయుడు గారు మట్టి వినూత్నంగా ఎవరికి ఏ నష్టం జరగకుండా ఉండే విధంగా కార్యక్రమం జరుగుతుంది. అటు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు, ఇటు మా స్థానిక ఎమ్మెల్యే కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మేము కూడా ఎక్కడికక్కడ వదలకుండా నియోజకవర్గం అంతా తిరుగుతున్నాం. ఎక్కువ ఎఫెక్ట్ ఏ ప్రాంతాలకు జరిగింది వరం గారు? ఇప్పుడు ఆ ప్రాంతాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారా? ఎక్కువ ఎఫెక్ట్ వచ్చేసరికి పిఠాపురం మండలంలో జరిగిందండి, గొల్లప్రోడ్ మేజర్. సో ఈయన అక్కడికి రావట్లేదా? మరి కూడా పైన గట్లు తెగిపోవడంతో, దప్పకాలువ దగ్గర గట్లు తెగిపోవడంతో కొత్తపల్లి మండలం మీద పడింది. లేకపోతే కొత్తపల్లి మండలం ఉండకపోవడం, దాని వల్ల ఇప్పుడు ఎఫెక్టెడ్ విలేజెస్ 3-4 విలేజెస్ ఉన్నాయి. ఓకే, ఎన్ని ఎకరాలు పంట నష్టం వచ్చిందండి ప్రస్తుతం? ఇప్పుడు అక్కడ వేసిన పంట దగ్గర లేదంటే ఒక 18,000 నుంచి 20,000 ఎకరాలు ఓన్లీ మా నియోజకవర్గంలోనే ఉంటుంది మినిమం. అంత మినిమా? అది కాకుండా హార్టికల్చర్ అదొక 1,000-1,500 హార్టికల్చర్ ఉంటుంది. ఓకే, పశు నష్టం ఉంది. గండ్లు 33 గండ్లు పడ్డాయి. ఇప్పుడు ఆ గండ్లు పూడ్చారా పోనీ? ఇంకా ఇప్పుడు పోడ్చడం కుదరదు కదండి. అంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు నేను ఇది అంటున్నానంటే, ఈ రోజు నుంచి మళ్ళీ వాయుగుండం ఉందట. బంగాళాఖాతంలో మరొక వాయుగుండం ఏర్పడుతుంది. లేటెస్ట్ బ్రేకింగ్ అవి ప్రిపేర్ అవుతున్నాయండి. ఒక శాండ్ బ్యాగ్స్ చేసి ఇప్పుడు టెంపరీగా శాండ్ బ్యాగ్స్ చేసి మట్టి చేయగలరు తప్పితే పర్మనెంట్ స్ట్రక్చర్ చేయలేరు, టైం పడుతుంది. సరే, ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఏమైనా వరద వచ్చినా 200 మీటర్లు 300 మీటర్లు ఉంది ఒక్కొక్క గడ్డి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏమైనా వరద వచ్చినా, వర్షాలు ఎక్కువైనా మళ్ళీ ఇబ్బందేనా? దానికి ఆ ప్రాబ్లం లేకుండా టెంపరీగా శాండ్ బ్యాగ్స్ తో చేసేస్తున్నారు.